కామారెడ్డి మండలం, కామారెడ్డి జిల్లా. నా పేరు బుధాస్ రెడ్డి. నాకు 3 ఆడిపోరాళ్ళు. మేము బాబు అమ్మ 7 ఉంటాం మొత్తం. అదే ఏమైందంటే నాకు 3 సంవత్సరాల 4 నెలలు అవుతుంది బెడ్రూమ్ ఇచ్చి. కార్యకర్తలు బయటకు వెళ్ళి వచ్చిన వాళ్ళు ఏం చేశారు, మాకు టార్చర్ పెట్టి నన్ను ఎస్ఐ ఆర్యో సారు ఆయన తీసుకొచ్చి నన్ను బంధించి నన్ను 2-3 కొట్టి అందుకెళ్ళి నన్ను ఫోన్ గుంజుకున్నారు. టార్చర్ పెట్టి బెడ్రూమ్ కాల్ చేయించారు. నేను ఊళ్ళు తెలియకుండా సర్పంచ్ అడిగితే మాకు కూడా ఇన్ఫర్మేషన్ లేదని సర్పంచ్ అంటారు. ఉప సర్పంచ్ అడిగితే మాకు కూడా తెలియదు, అది వాళ్ళకే తెలుసు. ఆర్యో సార్ ఎందుకు వచ్చిండు, ఎందుకు తీసిన ఎంఆర్ఓ అది మాట్లాడారు. వాళ్ళని అడిగితే నాకు తెలియదు అని వాళ్ళు అంటారు. ఇప్పుడేమో బయటకు వెళ్ళి వచ్చారు ఆడపిల్లలు ఎంతమంది, ముగ్గురుకు వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళకి పెళ్లిళ్ళు అయిపోయినాయి, ఊళ్ళకి వెళ్ళిపోయారు. వాళ్ళ ఏం లేదు, వాళ్ళదంతా అయిపోయింది. కాకపోతే మా వాళ్ళని వెళ్ళగొట్టి ఆడపిల్లలకి ఇచ్చుడు ఏముంది. ఇలా మేము మా ఊరిలో ఎంత కొట్లాడినా కానీ ఆర్యో సారు బలవంతంగా, ఎస్ఐ ఎంఆర్ఓ బలవంతంగా వాళ్ళకు పిలిచి పేపర్లు ఇచ్చారు. ఒక ఇంట్లో కూడా 2 వచ్చినాయి బెడ్రూమ్లు. ఒకటి ఇందిరా మిల్లు వచ్చింది, ఒకళ్ళకు బెడ్రూమ్ ఇచ్చారు. ఒక ఇంట్లో ఇద్దరికి వచ్చినాయి. మాకు లేని వాళ్ళకేమో మేము కిరాయిలు కొంటున్నాం, మాకు ఇస్తలేరు. లేరు నెల తింటారు, ఒక్కొక్కరికి 2 ఇల్లు ఇస్తారు. అది జరిగింది. బలవంతంగా నిన్న 20 మంది అడ్డం తిరిగినా కానీ ఆర్యో సారు ఎస్ఐ ఆగకుండా తీసి బయట ఎత్తి వాళ్ళ రూమ్లో ఎత్తేసారు. సామాన్ అంతా పని వాళ్ళని పెట్టించి. ఆర్యో సారు ఏ రోజు వచ్చింది? నిన్న వచ్చిండు. శుక్రవారం సమీపం ఏ టైంలో వచ్చింది? శుక్రవారము మధ్యాహ్నం 2 గంటలకు. శుక్రవారం రోజు మధ్యాహ్నం సమీపంలో ఆర్యో వచ్చి రేవంత్ రెడ్డికి అప్పుడు టీఆర్ఎస్ ఉన్నప్పుడు మంచిగా ఇండ్లు వంచారు సగం మంచిగా. అందులో 5 కాళ్ళు ఉండే. 5 కాళ్ళు ఉంటే ఒకటి నాకు ఇచ్చారు ఊరు గ్రామ పంచాయతీలు అందరూ ఇస్తే. ఇప్పుడు ఏమైందంటే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పట్టించుకుంటలేదు. ఓలో ఇచ్చిపోతే మాకు తెలియదు అని అంటారు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి కాలంలో. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఆడపిల్లని అంటలేరు. వేరే ఊర్లోకి వెళ్ళి వచ్చినా కానీ సరే ఫోన్ అని చెప్పడానికి ఇచ్చి పెడతారు. దాని చర్యలు తీసుకుంటలేరు. మాకు ఉన్న ఊళ్ళోని పుట్టిన ఊరోళ్లకు ఇండ్లు లేదు, బయట ఇచ్చిన ఆడపిల్లలకు ఇండ్లు ఇస్తారు. పరిస్థితి అది. ఆడపిల్లలు బయటకి ఇచ్చిన వాళ్ళు వేరే ఊరికి వెళ్ళి వచ్చి బతకొచ్చిన వాళ్ళకి ఇస్తారు. ఊరాలు ఒక రామారెడ్డి, తిరుమపల్లి, కామారెడ్డి అక్కడ ఇచ్చినాక ఇప్పుడు అక్కడికి వెళ్ళి వచ్చి ఇల్లు ఇక్కడ ఆధార్ కార్డు దొంగ ఆధార్ కార్డు బనాంచుకొని ఇల్లు కావాలని తీసుకో ఇట్లా కొట్లాడి ఇట్లా మా దగ్గరికి వెళ్ళి గుంజి అలాగే ఇస్తారు. బనాంచారు. అక్కడ పెళ్లిళ్ళు అయినాయి, అక్కడనే పిల్లలు ఉండరు. ఆస్తి వీస్తే అంతటి ఉన్నది అక్కడనే. అత్తారింటి కాడ ఇండ్లు ఉన్నాయి, జాగాలు ఉన్నాయి, ఆస్తి ఉంది, అన్ని ఉన్నాయి. కానీ కావాలని ఏడికాచి ఇది కూడా గుంజుకుంటామని మా ఊళ్ళో గ్రామ పంచాయతీ 5 కాళ్ళు ఉండే. పంచంగా టీఆర్ఎస్ ప్రభుత్వంలో పంచంగా 5 కాళ్ళు ఉంటే ఒకటి నాకు ఇచ్చారు. ఇంకా 4 కాళ్ళు ఉండే, 4 ఉంటే ఆడపిల్లలకి ఇచ్చేసారు. అసలు ఎందు గురించి నిన్ను డబల్ రూమ్లోకి వెళ్ళి నేను గెంటేయవలసి వస్తుంది? గెంచారంటే ఆడపిల్లలు పోయారు. సార్కు ఏమో కట్టుకున్నారు. ఆర్యో సారు ఎంఆర్ఓకి ఇచ్చారు. అది వీళ్ళ ఎస్ఐకి వాళ్ళు పైసలు డబ్బులు తీసుకొని పనిచేసారు. 4 సంవత్సరాల నుండి ఎలిజిబుల్ లేదు ఈ రెడ్డికి అని తెలిసి కూడా పోలీసు వచ్చి పోలీసు బృందం రాలేదు, ఆర్ఐ రాలేదు, ఎవరు రాలేరు. ఆయన అతన్ని ఎవరు కూడా బొమ్మని అనలే ఇప్పటిదాకా. మధ్యలో ఒకసారి నోటీస్ వచ్చింది కదా? నోటీస్ వచ్చింది. ఊరోళ్ళు చూడ నువ్వు వాళ్ళకి వెళ్ళి వెళ్ళకు, నువ్వు వాళ్ళే ఉండమని ఊరోళ్ళు చూడ సపోర్ట్ ఇచ్చారు నాకు. మేము ఇచ్చిన బెడ్రూమ్ అంటే మనకి ఇట్లా వేస్తారు, నాకు పోలీసు నాకు ఆర్యో సార్ ఇట్లా వేస్తున్నా అంటే నువ్వు వచ్చినాగా నువ్వు వెళ్ళకు. అలా వచ్చిన మాట్లాడుతున్నాడు. సర్పంచ్ కలుస్తారు, ఏం కలుస్తారు, దొంగతనంగా నన్ను పట్టుకపోతారు, పోలీస్ స్టేషన్లు వేస్తారు, కొడుతారు. ఎప్పుడు కొట్టి ఎస్ఐ మండల్ రామారెడ్డి ఎస్ఐ నిన్ను కొట్టింది. ఇప్పుడు రేవంత్ అసలు విషయం లాస్ట్ అటర్న్ మర్డర్ కేసు కింద పెడతాను అంటుండు. వెళ్ళకపోతే అటర్న్ మర్డర్ కేసు కింద పెడతా, నీ జీవితంలో నువ్వు వెళ్ళవు, నీ పిల్లలు మొత్తం నాశనం అవుతావు, నువ్వు వెళ్ళావు అని నిన్న నన్ను ఆన్లైన్ కూర్చొని పెట్టిండు. 5 దాకా ఆన్లైన్ కూర్చొని పెట్టిండు. ఫోన్ వీక్కున్నాడు, అన్ని వీక్కున్నాడు. నన్ను ఆ బండి కూడా పోలీస్ స్టేషన్లో పెట్టుకున్నాడు, ఫోన్ స్టేషన్లో పెట్టుకున్నాడు. ఎవరికి ఫోన్ చేయనియాలి, మా కార్యకర్తలకు ఫోన్ చేయనియాలి, సర్పంచ్కి ఫోన్ చేయనియాలి, ఉప సర్పంచ్కి ఫోన్ చేయనియాలి. చేద్దామంటే వాళ్ళనేమో నా ఫోన్ గుంజుకున్నాడు. ఏమనంటే కట్టబట్టుకున్నాడు, మీదకి ఇంకా వస్తుంది వస్తాయి. ఆర్యో సార్ ఇద్దరు కలిసి ఆడ కూర్చొని డిస్కస్ చేసుకోరు అమౌంట్ల విషయం. అందరూ ఇస్తారు. మీరు వచ్చినట్టుగా తెలియదు కదా.
బలవంతంగా నిన్న 20 మంది అడ్డం తిరిగినా కానీ ఆరోసారి ఎస్ఐ తీసి బయట ఎత్తి వాళ్ళ రూమ్లో ఎత్తేసి రామనంతా పని వాళ్ళని పెట్టించి